అందరికీ నమస్తే. ఏఎఫ్డిఏ స్టేట్ ప్రెసిడెంట్ పల్లె మురళి. మీ అందరికీ తెలుసు, దేశంలోని జంతర్ మంతర్లో సోనం వాంగ్చుక్ గత 20 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. వారి యొక్క డిమాండ్స్ ఏవి గొంతెమ్మ కోరికలు కాదు. విద్యార్థులు ఎవరైతే నీట్ పరీక్ష రాసినటువంటి వాళ్ళు ఉన్నారో, భవిష్యత్తులో పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, గతంలో పరీక్షలు రాసి మనస్తాపానికి గురై చనిపోయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, వీటన్నిటికీ పరిష్కారంగా విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వారు గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేసినటువంటి పరిస్థితి మనం అందరం చూసినాం. కానీ ఈరోజు ఉదయం 7 గంటలకి కేంద్ర ప్రభుత్వం కనీసం వాళ్ళతో ఎలాంటి డిస్కషన్స్ చేయకుండా వారిని ఏకపక్షంగా తీసుకెళ్ళి హాస్పిటల్లో వేసి వారి యొక్క దీక్షను ఏదైతే గత నెలల పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క దీక్షని భగ్నం చేయాలని కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది అనేది మనం అర్థం చేసుకోవాలి. అక్కడికి వచ్చి మాట్లాడిన వాళ్ళందరినీ దేశద్రోహులు అనడం, అక్కడ వారికి మద్దతు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదో రకమైన హిందూ వ్యతిరేకులు అని చెప్పి మాట్లాడడం. బీజేపీ నాయకుడు వాళ్ళను చైనా ఏజెంట్లు అంటూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ బాగుపడాలి, ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు మేలు జరగాలనంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. తద్వారా భవిష్యత్తులో ఏ నాయకుడు వచ్చినా కానీ ఆ మినిస్ట్రీలోకి విద్యా వ్యవస్థలో లోపాలు జరిగితే ప్రజలు తిరగబడతారు అనేటువంటి భయం ఉంటుంది. అందుకోసమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం అనేది అది ఏ విధంగా యాంటీ నేషనలిజం అవుతుంది అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి. ఈ యొక్క అంధభక్తులు, ఈ యొక్క బీజేపీని గుడ్డిగా ఫాలో అయ్యే ఫాలోవర్స్ ఎవరు పోయి మాట్లాడినా ఆ యొక్క విద్యార్థుల పక్షాన లేదా ఈ విద్యా వ్యవస్థలో జరుగుతున్నటువంటి అవకతవకలను క్వశ్చన్ చేస్తూ మాట్లాడినా వాళ్ళందరి మీద కూడా ఈ విధమైనటువంటి దాడులు చేస్తూ ఉన్నారు. ఈరోజు అభిజిత్ దీప్కే పైన ఒక విమెన్ ఇంకు పోసింది. అరే ఎందుకు ఇంకు పోసినావు, ఏమవుతుంది, ఎందుకు ఇట్లా చేసిండ్రు మీరు అని అంటే ఆమె జై శ్రీరామ్ అంటా ఉంది. అసలు ఏం జరుగుతుంది దేశంలో? ఎన్ని రోజులు ఈ విధంగా ప్రజల గొంతులను